Hi students, good morning to all of you. ఇవాళ నేను చెప్పబోయే మ్యాథ్స్ వీడియో ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్ ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో నేర్చుకున్న ప్రాబ్లమ్స్ మనం దాని కంటిన్యూషన్లో 6.3 ఎక్సైజ్ 6.3లో ఆల్రెడీ వెరీ షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయినామా. నెక్స్ట్ ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ వన్ ఇంటిగ్రల్ 1/1 - 5x + 6x² dx. మనకి ఇక్కడ ax² + bx + c టైప్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఫ్యాక్టర్స్ వస్తాయో కనుక్కున్నాం. ఫస్ట్ ax² + bx + c దాన్ని మనం ఫ్యాక్టర్స్ వచ్చే విధంగా చూస్తాం. ఫ్యాక్టర్స్ వస్తాయని చూడండి. ఫ్యాక్టర్స్ చూడండి 6x² - 5x + 1 ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. ఆర్డర్లో రాస్తాం చూడండి. ఆర్డర్లో రాస్తాం సొల్యూషన్ ఇంటిగ్రల్ 1/6x² - 5x + 1 dx. నేను ఇందులో 6x² - 5x + 1 ని వాల్యూ తీసుకున్నాను. దానికి ఫ్యాక్టర్స్ కలుపుతాం. 6 × 1 6 ఏవైనా రెండు నెంబర్స్ తీసుకుంటే మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ అంటే -5 రావాలి. మరి అవి వచ్చే నెంబర్స్ ఏం చూడండి. 2 × 3 2 3s 6 ఆ రెండింటిని యాడ్ చేస్తే -5 రావాలి. మరి యాడ్ చేస్తే మనకి 5 అవసరం. దానికి మనకి ఎంత రావాలి? -5 రావాలి. దానికోసం ఏం చేస్తుంటే దీనికి -2 3 కూడా మైనస్ ఇస్తాం. అప్పుడు చూడండి -(-) +2 3s 6 సరిపోయింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే -2 -3 -5. కాబట్టి ఫ్యాక్టర్స్ 6x² - 2x - 5 3x + 1. ఈ రెండింటిలోంచి 2x కామన్ తీస్తే 3x - 1. ఈ రెండింటిలోంచి -1 కామన్ తీస్తే 3x - 1. 3x - 1 × 2x - 1 అంటే ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి? 3x - 1 × 2x - 1. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇంటిగ్రల్ 1/3x - 1 × 2x - 1 dx. మరి దీనికి ఈ టైప్ ఆఫ్ ఉన్నప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ గా విడగొట్టాలి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అంటారు. నేను లెట్ 1/3x - 1 × 2x - 1 నేను ఇంటిగ్రేషన్ వాల్యూ తీసుకోకుండా ఓన్లీ ఆ లోపల ఉన్న వాల్యూస్ ని 1/3x - 1 × 2x - 1 ని వాల్యూస్ ప్రతి ప్రాబ్లం ఇది మన షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ మోడల్ అన్ని కూడా ఇలానే ఉంటాయి. తీసుకున్నాను. దీని పార్షియల్ ఫ్రాక్షన్ ఎలా అవుతుంది చూడండి. a/3x - 1 + b/2x - 1. ఎల్సే 3x - 1 × 2x - 1 a × 2x - 1 + b × 3x - 1. దేని వాల్యూ ఇది? 1/3x - 1 × 2x - 1 క్యాన్సిల్ అయిపోతుందా? ఇక రిమైనింగ్ గా ఉంటుంది 1 = a × 2x - 1 × b × 3x - 1. మరి ఇక్కడ మనకి ఫైనల్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయడానికి వాల్యూస్ ఏమి కావాలి? ఏ వాల్యూ కావాలి? బి వాల్యూ కావాలి. దానికోసం ఏం చేస్తామంటే పుట్ x = 1/2 తీసుకుంటాం. పుట్ x = 1/2 x = 1/2 తీసుకుంటే దట్ ఇంప్లైస్ 1 = a × 2 × 1/2 - 1 + b × 3 × 1/2 - 1. ఇక్కడ 2 క్యాన్సిల్. 1 - 1 ఎంత? 0. 0 × a అవుతుంది. ఓవరాల్ గా 1 = 0 + b × 3 × 1 3/2 - 1 3/2 - 1
1 is equal to b into LCM ఎంత 2 అంటే 3 minus 2 అంటే 1/2 అంటే ఓవరాల్ గా b is equal to 2. b వాల్యూ ఎంత వచ్చిందమ్మా 2 వచ్చింది. మరి దాని నుంచి ఏ వాల్యూ కనుక్కోవచ్చు ఇది రఫ్ చేస్తున్నాము. ఈసారి ఇప్పుడు x is equal to 1/3 తీసుకున్నాం. ఇప్పుడు x is equal to 1/3 తీసుకుంటే 1 is equal to a into 2 into 1/3 minus 1 plus b into 1/3 into 3 into 1/3 minus 1. 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 minus 1 ఏమవుతుందమ్మా 0 అంటే b వాల్యూ అవుతుంది 0 అవుతుంది. 1 is equal to a into 2/3 minus 1. 1 is equal to a into LCM కూడా అవుతుంది 2/3 minus 1 అంటే minus 1/3. a is equal to minus 3. ఏ వాల్యూ వచ్చిందమ్మా -3. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం. therefore 1/3x minus 1 into 2x minus 1 is equal to a value minus 3/3x minus 1 plus b value 2/2x minus 1. ఇదంతా దేని వాల్యూ చూడండి from 1 integral 1/3x minus 1 into 2x minus 1 వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇంటిగ్రల్ 1 సరే దాని వాల్యూ కదా ఎంత వస్తుందమ్మా minus 3/3x minus 1 plus 2/2x minus 1 dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ సపరేట్ చేయండి. minus integral 3/3x minus 1 dx plus integral 2 into integral 1/2x minus 1 dx. ఓవరాల్ ఆన్సర్ ఇక్కడ రాస్తాం చూడండి. minus integral f dash of x by f of x dx. Integral f dash of x by f of x dx is equal to integral f dash of x by f of x dx is equal to log mod f of x plus c. ఫార్ములా చూడండి. ఇంటిగ్రల్ f dash of x by f of x dx is equal to ఫార్ములా కనపడుతుందా? ఓకే. దీని యొక్క డెరివేటివ్ వాల్యూ పైన చూడండి. 3x minus 1 కి డెరివేటివ్ చేయండి కావాలంటే. 3x minus 1 కి డెరివేటివ్ అంటే d/dx of 3x minus 1 వాల్యూ చూడండి. d/dx of 3x డెరివేటివ్ చేస్తే 3 minus 1 డెరివేటివ్ 0 అంటే ఎవరికి వస్తుంది ఇక్కడ డెరివేటివ్ ఎలా ఉంది పైన ఉందిగా కాబట్టి dash of f of x log of x దాని ప్రకారం చూడండి minus log mod 3x minus 1 plus ఇది కూడా అదే ఫార్ములా వస్తామా 2 ఇక్కడే ఉంచండి. log mod 2x minus 1 plus log a minus log b is equal to log a by b. ఇక్కడ ఫస్ట్ ఇది a ఇది b. log a by log b is equal to log a minus log b is equal to log a by b అంటే therefore log 2x minus 1 by 3x minus 1 plus c. ఇది ఓవరాల్ ఆన్సర్. కొద్దిగా లెంతీగా ఉంటాయేమో ఈజీగా ఉంటుంది. కాకపోతే పార్షియల్ ఫ్రాక్షన్ విడగొట్టడం అనేది మనకి క్లారిటీ రావాలి. పార్షియల్ ఫ్రాక్షన్ రాసుకోండి. ఈ పార్షియల్ ఫ్రాక్షన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి సెకండ్ ఇయర్లో 2Aలో పార్షియల్ ఫ్రాక్షన్ ఒక చాప్టర్ ఉంటుంది. అక్కడ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది.
ఓకే నెక్స్ట్ ప్రాబ్లం second one amma first the second one integral x minus 1 by x minus 2 into x minus 3 dx integral x minus 1 by x minus 2 into x minus 3 మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ కట్టుకున్న డైరెక్ట్ గా మనకి విడివిడిగా x minus 2 into x minus 3 ఇచ్చాడు దాని చూడండి లెట్ ఇంటిగ్రల్ x minus 1 ముందు వాల్యూ తీసుకున్నాం x minus 1 by x minus 2 into x minus 3 దీన్ని సమ్ ఈక్వేషన్ 1 అనుకోండి దాన్ని సబ్స్టిట్యూషన్ తీసుకోవచ్చు is equal to a by x minus 2 plus b by x minus 3 ఇక్కడ యాసిడ్ ఏంటి x minus 2 into x minus 3 a into x minus 3 plus b into x minus 2 cancel ఇక్కడ రిమైనింగ్ x minus 1 is equal to a into x minus 3 plus b into x minus 2 ఈసారి చూడండి ఇక్కడ ఏ వాల్యూ కావాలంటే సపోజ్ b వాల్యూ కావాలంటే x వాల్యూ ఎంత అవుతుంది 0 అవుతుంది ఏ వాల్యూ ఇక్కడ 3 minus 3 0 0 into a 0 అంటే ఓవరాల్ గా x is equal to 3 put x is equal to 3 తీసుకుంటే 3 minus 1 is equal to a into 3 minus 3 plus b into 3 minus 2 3 minus 1 అంటే 2 is equal to 0 3 minus 2 అంటే 1 1 into b b అంటే ఓవరాల్ గా ఈ b is equal to వాల్యూ ఎంత అమ్మా 2 ఈసారి ఇప్పుడు x is equal to 2 తీసుకుంటే 2 minus 1 is equal to a into 2 minus 3 plus b into 2 minus 2 2 minus 1 అంటే 1 is equal to a into 2 minus 3 అంటే minus 1 plus 0 అంటే ఓవరాల్ గా a is equal to minus 1 ఏ వాల్యూ వచ్చేస్తుందమ్మా b వాల్యూ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి therefore x minus 1 by x minus 2 into x minus 3 is equal to a value minus 1 minus 1 by x minus 2 plus b value 2 2 by x minus 3 ఇప్పుడు from 1 నుంచి మనం from 1 నుంచి ఇంటిగ్రల్ x minus 1 by x minus 2 into x minus 3 dx మరి x minus 1 by x minus 2 into x minus 3 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇంటిగ్రల్ minus 1 by x minus 2 plus 2 by x minus 3 dx ఇప్పుడు ఇంటిగ్రేషన్ సపరేట్ చేస్తున్నాం ఇంటిగ్రల్ minus 1 by x minus 2 dx plus 2 into integral 1 by x minus 3 dx minus integral f the formula integral f dash of x by f of x dx is equal to log mod f of x plus c okay దాని ప్రకారం minus integral f dash of x by f of x dx అంటే log mod x minus 2 plus 2 into log mod x minus 3 ఫస్ట్ ప్లస్ వల్ల తర్వాత మైనస్ వల్ల రాసుకుంటే log 2 log x minus 3 minus
log x minus 2. ఆన్సర్ చెక్ చేసుకుందాం ఒకసారి. ఫస్ట్ లో సెకండ్ వన్ 2 log x minus 3 minus log x minus 2 plus 6. Next, third one, integral 1 by x to x minus x plus 1 into x plus 2 dx. Integral 1 by x into x plus 1 into x plus 2. చూడండి దీని బ్యాక్ క్లాస్ చూడండి దీని ఈక్వేషన్ నెంబర్ 1 ఇచ్చింది లెట్ x into x plus 1 into x plus 2 is equal to a by x plus b by x plus 1 plus c by x plus 2. Okay, 1 by x into x plus 1 into x plus 2 is LCM x into x plus 1 into x plus 2. A into x plus 1 into x plus 2 plus b into x plus 2 plus c into x plus 1. Denominator cancel. 1 is equal to a into x plus 1 into x plus 2 plus b into x into x plus 2 plus c into x plus 1. మరి ఇక్కడ చూడండి వాల్యూస్ ఫస్ట్ ఇప్పుడు x is equal to -1 తీసుకోండి. -1 తీసుకుంటే ఈ వాల్యూ 0 అయిపోతుంది. ఎందుకంటే -1 ప్లస్ 1 అన్నప్పుడు ఈ వాల్యూ 0 అయిపోతుంది. -1 ప్లస్ 1 అన్నప్పుడు ఈ వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడు ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకే, 1 is equal to a into డైరెక్ట్ ఏమంటారా a into -1 plus 1 into 1 plus 2 plus b into 1 into 1 plus 2 plus c into 1 into 1 plus 1 -1 గా తీసుకున్నాండి. 1 is -1 plus 1 -1 plus 2 -1 okay. -1 is equal to 1 is equal to -1 plus value plus 1 and 1 to -1 Plus c into -1 plus 1 0 0 into c over 0. 1 is equal to minus b. 3 is equal to minus 1. Minus 1. ఈసారి ఇప్పుడు x is equal to -2 తీసుకుంటాం. ఇప్పుడు x is equal to -2. ఈసారి ఎంత సింప్లిఫై చేయాలి, డైరెక్ట్ గా ఎక్కడ 0 అవుతుందో అక్కడ వాల్యూ రాసేస్తాం. ఇప్పుడు x is equal to -2 ఉంటే 1 is equal to -2 తీసుకుంటే -2 plus 2 ఏమవుతుంది? ఏ వాల్యూ అవుతుందమ్మా? 0. a into 0 plus -2
-2 తీసుకుంటే ఇప్పుడు కూడా b వాల్యూ కూడా 0 అవుతుంది. 0 b ఇంటూ 0 ప్లస్ ఇక్కడ ఉంది c ఇంటూ -2 ఇంటూ -2 ప్లస్ 1 1 is equal to వాల్యూ 0 అయిపోతుంది. c ఇంటూ -2 ప్లస్ 1 -1 ఇంటూ -2 2 అప్పుడు 2 ఇదరికి వస్తే c is equal to 1/2 c వాల్యూ ఎంత 1/2 బస్ సరిపోతుంది కాబట్టి చూద్దాం సార్. నెక్స్ట్ ఈసారి ఇంకా b వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. ఇంకే వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ తీసుకోవాలంటే ఏ వాల్యూ కావాలి, 0 అవ్వాలి, 0 అవ్వాలి. ఒకసారి చూడమ్మా, ఇది 1 అనుకున్నాను కదా, దీన్ని 2 అనుకోండి. ఫ్రమ్ 2 నుంచి ఫ్రమ్ 2 నుంచి 1 is equal to a ఇంటూ ఈ రెండింటి మల్టిప్లై చేయండి, x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ x 2 ఇంటూ x 2x ప్లస్ x 3x వస్తుంది, 3x ప్లస్ 2 ప్లస్ b ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ c ఇంటూ x స్క్వేర్ ప్లస్ x. ఇప్పుడు కంపేరింగ్ మనకి ఏ వాల్యూ కావాలి, కాన్స్టెంట్ తీసుకోండి. కంపేరింగ్ కాన్స్టెంట్ చూసుకోండి. LHS పవర్ ఉంది 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 1 is equal to RHS లో చూడండి, x కాన్స్టెంట్ వాల్యూ ఇది x స్క్వేర్ కోషెంట్, ఇది x కోషెంట్, కాన్స్టెంట్ ఎంత 2 into a 2a ప్లస్ ఇక్కడ x స్క్వేర్ టర్మ్ x టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ x స్క్వేర్ టర్మ్ x టర్మ్ లేదు కాబట్టి 2a ఒకటే. అప్పుడు a is equal to 1/, టోటల్ గా a వాల్యూ b వాల్యూ c వాల్యూ మూడు వచ్చేసింది చూడండి. a వాల్యూ b వాల్యూ c వాల్యూ మూడు వచ్చేసింది. ఇప్పుడు లెక్కను తీసుకుని దాని వాల్యూ రాస్తాం. 1/x into x plus 1 into x plus 2 equal to ఏ వాల్యూ ఎంతమ్మా 1/2 అన్నప్పుడు డినామినేటర్ అవుతుంది x ఉంది కాబట్టి 1/2x ప్లస్ b వాల్యూ ఎంతమ్మా -1 -1 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా మైనస్ డైరెక్ట్ -1 is equal to 1/2x minus b value -1 కదా -1/x plus 1 plus c value ఎంత 1/2 into x plus 2 ఇదే వాల్యూ 1/x into x plus 1 into x plus 2 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఫ్రమ్ 1 నుంచి from 1 into integral 1/x into x plus 1 into x plus 2 వాల్యూ ఎంత వచ్చింది 1/2x minus 1/x plus 1 plus 1/2 into x plus 2 dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ సపరేట్ 1/2 into integral 1/x dx minus integral 1/x plus 1 dx plus 1/2 into integral 1/x plus 2 dx. ఇప్పుడు 1/2 into integral 1/x అంటే log mod x minus log mod x
log x మైనస్ ఇంటిగ్రల్ f dash of x by f of x dx. ఎందుకంటే దీని యొక్క డెరివేటివ్ చూడండి, x డెరివేటివ్ వేస్తే 1 ఏగా, 1 డెరివేటివ్ వేస్తే 0, కాబట్టి 1 log mod x plus 1 plus 1/2 into log mod x plus 2 plus ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/2 ఉంది. 1/2 కామన్ ఇస్తే log x plus log x plus 2 minus log x plus 1. 1/2 into log a plus log b is equal to log ab. Log x into x plus 2 minus log x plus 1. Answer check చేసుకుందాం ఒకసారి. ఒకటిలో 1/2 log x minus log x plus 1 plus 1/2 log x plus 2. ఇంతవరకు ఇచ్చాను. 1/2 log x అంతవరకు రాసినా సరిపోతున్నాను, అది రాసినా పర్లేదు. టెక్స్ట్ బుక్ ప్రకారం వచ్చారు కాబట్టి అంతే రాస్తాను. ఇవి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి. ఓకే, కొద్దిగా లెంతీగా ఉంటాయి, ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. కాకపోతే మనకి ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ విడగొట్టడమే మనకి రావాలి. ఆ పార్షియల్ ఫ్రాక్షన్ విడగొట్టడం కూడా ఏం లేదు. 1/x అన్నా x plus 1 అన్నా x plus 2 అన్నా అంటే అది మనకి ax plus b టైప్లో ఉంది అంటే a/ax plus b plus b/ax plus b plus c/ax plus b ఆ టైప్లో రాస్తాం. ఇన్ కేసు ax² ఉందనుకుంటా, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1/x into x² plus 1 ఉంటే x² plus 1 అంటే ax² plus bx plus c ఉంది కాబట్టి దీన్ని 1a/x, ఈ టర్మ్ని bx plus c/x² plus 1 plus d/x plus 2 అది ప్రాపర్టీ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. ఓకే, రాసుకున్న తర్వాత ఓకే, థ్యాంక్ యూ.